నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమార్కుడికి సంబంధించిన కొన్ని స్టోరీస్ మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఒక వీడియోలో మీరు చెప్పారు సింహాసనానికి సంబంధించి కూడా చాలా స్టోరీలు ఉన్నాయని. వాటి గురించి ఏదైనా డిస్కస్ చేద్దామండి. అంటే విక్రమార్కుడి మరణం తర్వాత ఆయన స్వర్గస్థులైనాక ఈ సింహాసనం ఏమైందో ఎవరికీ తెలియదు. ఇంద్రుడు ఏదైతే ఇచ్చాడో ఈ 32 విగ్రహాలు ఉన్నాయి, సాలభంజికలు ఉన్నటువంటి సాలభంజిక అంటే చక్కని రూపున్న విగ్రహము అని అర్థం. అయితే ఈ విగ్రహాలున్న ఈ సింహాసనం ఏమైందో ఎవరికీ తెలీదు. అందరూ ప్రజలు ఏమనుకునే వాళ్ళంటే, ప్రజలు ఇప్పుడు విక్రమార్కుడి కాలం నాటి ప్రజలు తర్వాత కాలంలో ఉండరు కదా, పెద్దవాళ్ళు అయిపోతారు, తర్వాత వేరే తరం వచ్చేస్తుంది. ఈ సింహాసనం గురించి తెలుసు అందరికీ, కానీ అది ఎక్కడుందో ఎవరికీ తెలీదు. అయితే అది కాలక్రమంగా భూమిలోకి ఎక్కడికో వెళ్ళిపోయిందట. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఈ కథలు జరిగిన చాలా కాలం తర్వాత, దాదాపుగా ఒక 500-600 సంవత్సరాల తర్వాత భోజరాజు కాలంలో ఈ సింహాసనం బయటపడింది. ఎలా బయటపడిందంటే, ఈ భోజరాజు కూడా చాలా మంచి గొప్ప రాజు. భోజుడి మీద ఒక మంచి కథ ఉంది, చిన్నదే. ఈ భోజుడు వాళ్ళ నాన్నగారు అతను చిన్న వయసులోనే చనిపోయారట, భోజరాజు తాలూకు నాన్నగారు. అయితే ఆయన నాన్న చనిపోతూ పిల్లాడు చిన్నపిల్లాడు అవడంతో తన తమ్ముడు అయినటువంటి ముంజరాజుకి రాజ్యాన్ని అప్పచెప్పాడు. ఈ ముంజరాజు ఏం చేశారంటే, ఈ పిల్లాడిది ఎప్పుడో ఒకసారి జాతకం పామిస్ట్రీ చూపించారు, హస్తరేఖలు. అప్పట్లో మనము ఇప్పుడు నమ్ముతున్నాం, అప్పుడు ప్రగాఢంగా విశ్వసించేవారు కదా. ఇతను చేయి చూసినటువంటి జ్యోతిష్కుడు, వీడు 55 సంవత్సరాలు చాలా అద్భుతంగా రాజ్యం చేస్తాడని చెప్పారు. చెప్పేసరికి ముంజరాజుకి కోపం వచ్చింది. ఏమిటి, నీ రాజ్యం నా చేతిలో ఉంది, నేను ఇస్తే వీడికి వెళ్తుంది, నేను ఇవ్వకపోతే వీడికి ఎలా వెళ్తుంది అని కాస్త కోపం వచ్చి, వీడికి రాజ్యం వెళ్ళనివ్వకూడదు ఎలాగైనా అని ఈ భోజుడిని, 15 ఏళ్ల కుర్రాడిని వీడిని చంపేసేయమని వత్సరాజు అనే తన సైన్యాధిపతికి అప్పచెప్పాడు. ఈ వత్సరాజు ఏం చేశాడంటే, ఈ పిల్లాడిని తీసుకుపోయాడు. కానీ ఈ వత్సరాజు ఈ భోజుడు తాలూకు నానంటే చాలా ప్రీతి, అంటే పెద్దరాజు అంటే అతనికి ప్రీతి. ఈ పిల్లాడిని చంపడం అతనికి ఇష్టం లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఏమన్నాడు, అబ్బాయి ఓ పని చేస్తాను, నువ్వు ఇక్కడ దాక్కో, నేను వచ్చేదాకా నేను ఒక మేకని చంపి నీ రక్తంగా ఆయన్ని భ్రమింపజేస్తానంటే, ఈ భోజుడు అక్కడ కూర్చుని ఒక పాడుపడిన పురాతన మందిరంలో కూర్చుని, ఆ పక్కన ఒక టేకు చెట్టు ఉంటే దేవదారు వృక్షం, దాని ఆకు మీద ఒక శ్లోకం రాసి మా బాబాయ్కి ఇది ఇవ్వండి అని చెప్పి ఇచ్చాడు. ఈ కాగితం, ఈ ఆకు పుచ్చుకుని 2 మేక తాలూకు ఒక జోడు కళ్ళని పట్టుకుని వత్సరాజు ముంజరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ముంజరాజుతో ఏం చెప్పాడంటే, ప్రభు భోజుడిని చంపేశాను, ఇదిగోండి ఆనవాళ్ళు, ఇగో వాడు 2 కళ్ళు తీసుకొచ్చారని ఆ మేక కళ్ళని చూపించాడు. ఆ నెత్తురోడుతున్న కళ్ళు అవి చూసేసరికి ఆయనకు చాలా దుఃఖం కలిగింది. కోపంతో పిల్లాన్ని చంపేయమన్నాడు కానీ, అయ్యో నా అన్న కొడుకే అని, రక్తం చూసేసరికి మనం అదే కదా, మరణం చూసేసరికి గుండె ద్రవించి బాధ అనిపిస్తుంది. దుఃఖించాడు ముంజుడు బాగా, అయ్యో పిల్లాన్ని చంపేసుకున్నానే వృధాగా, అనవసరంగా దిక్మాల జ్యోతిష్యానికి నమ్మి చిన్నపిల్లాన్ని అన్న కొడుకుని చంపేశానని ఆయన బాధపడుతూ, ఏమైనా చెప్పాడా భోజుడు, నాకు ఏదైనా చెప్పమన్నాడా అంటే, చెప్పమనలేదు కానీ ఒకటేదో రాసిచ్చాడండి అని ఈ ఆకు తీసి చేతిలో పెట్టాడు. ఆ ఆకు మీద ఒక సంస్కృత శ్లోకం ఉంది. సంస్కృత శ్లోకం చెప్పడం లేదు, మీకు అర్థం చెప్తాను. ఈ శ్లోకంలో ఏం రాశాడంటే, మాంధాత మొదలైన రాజులు ఉన్నారు చూడు, వాళ్ళు చాలా రాజ్యం చేశారు, వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఈ రావణాసురుడిని చంపాడు రాముడు. ఎన్ని వేల సంవత్సరాల్లో యుద్ధం చేసే రాజ్యం పరిపాలించాడు, రామరాజ్యాన్ని చేశాడు, ఏమిటేమిటో చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ధర్మరాజాదులు కురుక్షేత్రం చేశారు, ముందు రాజసూయం చేశారు, తర్వాత కురుక్షేత్రం చేశారు, శత్రువుల్ని నిశేషంగా సంహరించి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళెవ్వరితోటి ఈ భూమి మాత్రం వెళ్ళలా, నీతో వస్తుంది అని రాశాడు. మళ్ళీ వినండి, ముందున్న మాంధాత మొదలైన రాజులు రాజ్యం చేశారు, బాగా పరిపాలించారు, చచ్చిపోయారు. అవును. శ్రీరాముడు మొదలైన వాళ్ళంతా సరయూ నది ప్రవేశం చేశాడు, శ్రీరాముడు ఆయన వెళ్ళిపోయాడు, ఆయన కూడా ఇదే భూమిని పాలించి భారతదేశాన్ని వెళ్ళిపోయారు. ధర్మరాజు మొదలైన వాళ్ళు అంతా కూడా పరిపాలించారు కిందటి యుగంలో. అంటే వీళ్ళంతా ఏ యుగం, కృతయుగంలో, యుగాల వరుసగా చెప్తున్నాడు అనమాట. ఈ యుగాల వరుసగా మొన్నటి దాకా ఉన్న భారత యుద్ధం చేసి ఇదంతా జయించి ఈ భూమిని సొంతం చేసుకున్న ధర్మరాజు కూడా వెళ్ళిపోయారు. వీళ్ళెవ్వరితోటి, ఈ భూమి ఉందే, ఈ భారత భూమి ఎవరితోటి వెళ్ళలా, నీతో మాత్రం వస్తుంది అని రాశాడు. నువ్వు మాత్రం కట్టుకుపోతావా ఈ భూమిని, నువ్వు కూడా రేపు పోతావు, భూమి ఇక్కడే ఉంటుంది, నీలాంటి వాడే ఇంకొకడు వస్తాడు అని అర్థం దానికి. ఈ రాసిన శ్లోకానికి కదిలిపోయాడనమాట ముంజరాజు. రేపు నేను ఇప్పుడు పెద్దవాడిని, కుర్రాడు 14 ఏళ్ళ వాడు అన్న కొడుకున్నాడంటే, బాబాయ్కి 14 ఏళ్ళు ఉండవు కదా, 40 ఏళ్ళు ఉంటాయి కనీసం, అంతే కదా.
నేను ఇంత పెద్దవాడిని, రేపొద్దున నేను పోతాను, ఈ భూమి మాత్రం ఇక్కడే ఉండిపోతుంది, దీని మీద కాంక్షతోటి అన్న కొడుకుని చంపాలని చూశాను, నేను ఎంత పొరపాటు చేశానని, అయ్యో ఇంత తెలివైన పిల్లాడు, ఇంత బాగా కవిత్వం రాయగలిగిన వాడిని నేను చంపేసుకున్నానే అని లబోదీపమని ఏడిస్తే వత్సరాజు అన్నాడు, ప్రభు నేను భోజుడిని చంపలేదు, అతను బతికే ఉన్నాడు, ఈ శ్లోకం ఇటివ్వు మా బాబాయ్కి అని చెప్తే నేను తీసుకొచ్చాను అంటే ఆ భోజుడిని రప్పించి ఈ ముంజరాజు భోజుడికి రాజ్యం ఇచ్చి ఆయన అడవులకు వెళ్ళిపోయాడట. అలాంటి వాడు భోజుడు చాలా ప్రతిభ కలిగిన వాడు, ఎన్నో కవిత్వాలు రాశాడు. రామాయణ చెంపు అని ఒక మహాకావ్యం రాశాడు. ఈ రామాయణాన్ని చెంపు కావ్యంగా అంటే మొత్తం అంతా శ్లోకాలు కాకుండా కొంత శ్లోకాలు కొంత గద్యంతో పాటు చాలా చక్కగా హృద్యమైన కావ్యం రాశాడు. బోళ్ళంతమంది కవులకి ఆశ్రయం ఇచ్చాడు. విక్రమార్కుడు ఎట్లా తన ఆస్థానంలో నవరత్నాలు అంటే ఈ చాలామంది కవులకి వాళ్ళందరికీ ఆశ్రయాన్ని కల్పించాడు, అట్లాగే భోజుడు కూడా ఎంతోమంది కవిగాయక పోషకుడుగా ఉన్నాడు. అయితే ఈ భోజరాజు కాలంలో ఏం జరిగిందట, ఇతని సైనికులు ఒకరోజు ఎక్కడికో వెళ్తుంటే ఏమైంది, ఒక దోస తోట పక్క నుంచి వెళ్తున్నారట. దోస తోట అంటే దోస చెట్లు పెడతారు కదా, చిన్న చిన్న పాదుల్లాగా జస్ట్ చిట్టివి, ఎలా అంటే ఒక చిన్న పందిరేస్తారు. ఈ దోస చెట్టు దాని నిండా అల్లుకుంటుంది, అన్ని కాయలు వస్తాయి. కిందంతా దోసపాదులు ఉన్నాయట. మధ్యలో ఒక మంచె వేసుకుని, మంచె అంటే కూర్చోడానికి వీలుగా, పైన కూర్చుని ఏం చేస్తారంటే రాళ్ళు అవి విసురుతారు, పిచ్చుకలు పక్షులు దోసపళ్ళు కొట్టేస్తాయి. మధ్యలో మంచె వేసుకుని కూర్చుంటారు అనమాట. ఒక స్టూల్ లాంటిది చెక్కలతోటి సింపుల్గా చేసుకుంటారు, తాత్కాలికమైంది. ఆ మంచె మీద ఒక బ్రాహ్మడు కూర్చున్నట్టు ఏదో రాసుకుంటున్నాడు. చుట్టూతా ఉన్న దోస పంట అంతా విరగబండిపోయి ఉన్నాయి దోసకాయలు. పండినే కానీ వీళ్ళే ముట్టుకోవాలి. ఈ సైనికులంతా ఈ రోడ్డు పక్క నుంచి నడిచి వెళ్తుంటే ఈ బ్రాహ్మడు ఆ పైన కూర్చున్నవాడు, అయ్యో ఏమిటయ్యా అలా వెళ్ళిపోతారు, బోళ్ళని పళ్ళున్నాయి, 4 పళ్ళు తినండి, ఎంత ఎండవేళ, మా పళ్ళకి భలే జ్యూసు, చాలా మంచి రసం ఉన్న కాయలు, దాహం తీరుతుంది, ఆకలి తీర్చుకోండి, బాబాబు రండి పొలంలోకి దిగి 4 పళ్ళు కోసుకోండి అని పిలిచాడు. పిలిచేసరికల్లా వీళ్ళు ఏమిటో బ్రాహ్మడు పిలుస్తున్నాడు కదా, పోనీ వేరే వాళ్ళ పొలంలోకి దిగితే తప్పు, ఆయనే పిలుస్తున్నాడు కదా అని అందరూ చేలోకి వచ్చారు. ఈ వెళ్ళి ఉన్న జనం అంతా వచ్చి తలా ఒక పండు కోసుకుంటున్నారు. తను కూడా కోసిద్దామని బ్రాహ్మడు దిగాడు. దిగంగానే ఊరిమి మొహాలు మండా, నా చేనంతా తొక్కేస్తున్నాడు ఏమిట్రా అని తిట్టడం మొదలుపెట్టాడు. ఎవడు పిలిచాడు మిమ్మల్ని, అసలు నా చేలోకి ఎందుకు వచ్చారు, నన్ను అడగే పని లేదా, ఇంతమంది ఇట్లా తొక్కేస్తే ఈ పంట అంతా ఏమైపోతుంది, బ్రాహ్మడి పంట అన్న బుద్ధి కూడా లేదా, పోండి అని ఒక కర్ర పూసుకుని అందరినీ తరిమేశాడు. ఏమిటి ఇందాక వీడే కదా పిలిచిందని వీళ్ళు ఏం చేశారు, అందరూ గట్టెక్కేశారు. గట్టెక్కేయంగానే వీడు సణుక్కుంటూ ఈ బ్రాహ్మడు మంద బాగా చేరిపోయారు. అందరూ కలిసి నా పళ్ళన్నీ పాడు చేసేశారు, బోళ్ళని పళ్ళు కోసేశారు, ఈ నష్టం అంతా ఎలా పుడుతుంది, వీళ్ళ మొహాలు మండ ఇలా తిడుతూ మంచెక్కాడు. మంచెక్కి కూర్చోగానే అదేమిటో అక్కడే నుంచున్నారు రండి అని మళ్ళీ పిలవడం మొదలుపెట్టాడు. అదే నుంచున్నారేమిటి నాయన, పళ్ళు కోసుకోమన్నా కదా, వచ్చి కోసుకోండి. సరే మళ్ళీ దిగారు, పిలుస్తున్నాడు చూద్దామని. ఈయన మళ్ళీ మంచి దిగాడు. మంచి దిగిన దగ్గర నుంచి తిట్టడమే. ఇంకా నువ్వేమిటి మీరు పద్ధతి ఏమైనా బాగుందా, రాజుగారి సైనికులు కదా, ఇట్లా పరాయివాడి పొలంలోకి దిగటం ఇదేనా మీరు నేర్చుకుంటారు, మీ రాజు ఈ క్రమశిక్షణ నేర్పిస్తున్నాడా మీకు, ఇక రాజుని తిట్టి సైన్యాధ్యక్షుని తిట్టి మంత్రిని తిట్టి అందరినీ తిట్టడమే. వీళ్ళు గోల పడలేక మన జనమంతా ఎక్కారు, మళ్ళీ గట్టెక్కేశారు. ఈయన మళ్ళీ మంచెక్కాడు. మంచెక్కంగానే మళ్ళీ పిలవటం మొదలుపెట్టాడు. బాబు కోసుకోండి ఆయన, ఇన్ని పళ్ళు వృధాగా, ఇవన్నీ నేను ఒక్కడిని ఏం చేసుకుంటాను, 4 పళ్ళు అమ్మితే మాకు సరిపోతుంది, మిగిలిన పళ్ళు రాజుగారి సైనికులు కాకపోతే ఎవరు తింటారు, మీరు తినడానికే నేను మొక్కలు పెట్టాను. ఇలా కూడా పిలుస్తున్నాడు. వీళ్ళు అరే వీడికి ఏదో ఉందిరా తిరుపు మరుపు, పైన ఉన్నప్పుడు ఓ రకంగా కిందకి దిగంగానే ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు, కాబట్టి దీని సంగతి ఏమిటో మంత్రి గారికి చెప్పాలని గబగబా వెళ్ళిపోయారు. భోజుడి తాలూకు మంత్రి అప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అయితే ఈ కాత్యాయనుడు ఆయన పేరు, భోజుడి మంత్రి పేరు. ఆయన ఈ వత్సరాజు ఈయన ఉన్నాడు కదా సైన్యాధ్యక్షుడు, భోజుడిని చంపడానికి ఉద్యమించిన ఆయన, వాళ్ళిద్దరికీ వెళ్ళి అయ్యా ఇలా ఒక దోస తోట దగ్గరికి వెళ్ళామండి, ఆ పక్క నుంచి నడిచెళ్తుంటే ఆ బ్రాహ్మడు మంచం మీద ఉన్నంతసేపు రండి కోసుకోండి అంటాడు, దిగిన దగ్గర నుంచి తిట్టిపోసాడండి అని చెప్పారు. చెప్పేసరికి వీళ్ళు భోజుడు కలిసి డిస్కస్ చేసుకుని ఖచ్చితంగా ఆ మంచెలో ఏదో ఉంది, అదేమిటో చూద్దామని అందరూ పోయారు. అక్కడికి వెళ్ళి ఆ బ్రాహ్మణ్ణి దించి మంచం మీద నుంచి, నీకు ఈ పంట మొత్తం డబ్బు మేము ఇస్తాం, నువ్వు ప్రశాంతంగా ఉండు కాసేపు అని వాడిని పక్కన నుంచోబెట్టారు. ఆ బ్రాహ్మణ్ణి నుంచోబెట్టి మంచె ఓడదీసి చూశారు. మంచి ఏముంది, 4 నిలువుబద్ద కడ్డీలేవో పాతాడు, 4 వాసాలు పైన అడ్డంగా ఒక 4 వాసాలు పెట్టి దాని మీద చిన్న పందిరి, తాత్కాలికంగా ఒక వ్యక్తి కూర్చోడానికి వీలుగా మాత్రమే, అంతకంటే ఏం లేదు. కర్రల్లో ఏమీ లేదు ప్రభు, అన్నీ విరిచి చూశారు, కర్రల్లో లేదు. అంటే ఈ మంచ ఎక్కడ వేశాడో అక్కడ ఏదో ఉందన్నమాట ఆ ప్లేస్లో. అక్కడ ఉంటే ఆ ప్లేస్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే జనాలంతా అక్కడికి వెళ్ళంగానే తవ్వడానికి వెళ్ళారు కదా, ఈ కర్రలు తీయడానికి, అక్కడికి వెళ్ళేసరికల్లా వాళ్ళకట మనసు ద్రవించిపోయినట్టు, చాలా ప్రశాంతంగా ఉన్నట్టు, ప్రపంచం అతి పచ్చగా కనపడుతున్నట్టు అనిపిస్తోంది.
దాంతో వాళ్ళు కొంతమంది చెప్పారు, ప్రభు ఈ ప్లేస్లో ఇక్కడ ఈ స్థలంలో ఏదో ఉంది. నిల్చోగానే మనకి మనసుకి ఒక రకమైన దాతృత్వ భావన వస్తుంది. అంటే ఇదంతా మందే, ఇదంతా వీళ్ళంతా మనవాళ్లే అని అనిపిస్తుంది. ఈ స్థలంలోనే ఏదో ఉందని ఏం చేశారు, తవ్వడం మొదలుపెట్టారు. ఈ దోసపళ్ళన్నీ కోసేసుకున్నారు యథాశక్తి. అక్కడి నుంచి ఈ పొలం మొత్తాన్ని తవ్వేశారు. తవ్వేస్తే కిందకి వెళ్ళే కొందికి దగదగమని మెరుస్తూ కనపడుతున్నాయట రకరకాలవి. నిదానంగా తవ్వడం, అది ఒక చోట చిన్నగా మెరుస్తుంది, మళ్ళీ కొంచెం దూరంగా ఇంకో చోట ఏదో వస్తువు మెరుస్తుంది. మొత్తం పొలం అంతా తవ్వితే దాంట్లోంచి ఈ విక్రమార్కుడు తాలూకు 32 సాలభంజికలు కలిగినటువంటి ఈ సింహాసనం బయటపడింది. ఆ సింహాసనం మీదే ఇతను మంచె వేసుకోవడం వల్ల ఆ సింహాసనం ఎవరిది, విక్రమార్కుడిది. విక్రమార్కుడు దాతృత్వానికి పెట్టింది పేరు. ఆ పైన ఉన్నప్పుడు విక్రమార్కుడు సింహాసనం మీద కూర్చున్నంతసేపు వీడికి దానం చేద్దామనిపిస్తుంది, దిగంగానే వాడి ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇది విక్రమార్కుడుదని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ కథలు అందరూ మనం వినే ఉంటారు కదా, 2000 సంవత్సరాల క్రితం కథలు మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకప్పుడు దగ్గరవే ఒక 500-600 ఏళ్ళు అయి ఉంటుంది. ఆ సింహాసనాన్ని తెచ్చుకున్నారు. చాలా కష్టపడి మొత్తానికి రాజ్యానికి మోసుకొచ్చి ఒక పెద్ద మండపం కట్టారట దానికోసం. మరి ఇది చాలా పెద్ద సింహాసనం కదా, 32 మెట్లు, పైగా మెట్టుకి ఒక విగ్రహం. ఓ విగ్రహం నుంచోవాలి కదా. అక్కడి నుంచి ఏం చేశారు, దీన్ని పెట్టి ఒక పెద్ద రాజమందిరంలో దాన్ని ప్రతిష్ఠ చేశారు. బాగా శుభ్రం చేశారు, అంతా పవిత్రం చేయించిన తర్వాత ఒక ముహూర్తం పెట్టుకున్నాడు భోజుడు ఈ సింహాసనాన్ని అధిష్ఠించడం కోసం, సింహాసనాన్ని అధిష్ఠించడానికి. సరే, మొట్టమొదటి రోజున బ్రాహ్మణులందరూ చక్కగా మంచి వేదఘోష చదువుతుండగా ఈ సింహాసనం మీద మొదటి కాలు పెట్టంగానే ఆ మొదటి మెట్టు మీద ఉన్న సాలభంజిక ఠకీమని కళ్ళు నోరు తెరిచి వ్యక్తిలాగా మాట్లాడింది. ఏంటంటే, భోజా, ఇది విక్రమార్కుడి సింహాసనం, అతని అపరిమితమైన ప్రజ్ఞాపాఠవాలకి మెచ్చుకుని దేవేంద్రుడిచ్చింది. అతడంత ప్రజ్ఞాపాఠవము నీకుందని నమ్మకం ఉంటే మెట్టెక్కాళ్ళు అని చెప్పింది. ఉందాయో లేదో ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు ఏదో కొంత ప్రజ్ఞ ఉంది విక్రమార్కుడి గురించి, నాకు కొద్దిగానే తెలుసు, ఎక్కువ తెలియదు. నేను చెప్తా ఒక కథ, నేను చెప్పే కథ విను నువ్వు. విక్రమార్కుడు ఆ కథని ఎట్లా తీర్పు చెప్పాడో నువ్వు విను, నేను చెప్తాను. అలాంటి తీర్పు చెప్పగలిగే ప్రజ్ఞ నీకుందని నీకు అనిపిస్తేనే మెట్టెక్కు, లేకపోతే లేదు అని చెప్పింది. అక్కడి నుంచి 32 సార్లు ఆయన ముహూర్తం పెట్టుకున్నట్ట. 32 సార్లు ఆ మెట్టు మీద కాలు పెట్టంగానే ఓ కథ, అబ్బే నా వల్ల కాదని దిగేశాడు. ప్రతిసారి ఆయన ఒక ఎక్కుతున్నాడు, మొదటి మెట్టు ఎక్కుతాడు, ఆవిడ ఒక కథ చెప్తుంది, అబ్బాయి ఇంత ప్రజ్ఞ నాకు లేదని దిగిపోతాడు. మళ్ళీ ఆ సింహాసనం అతనికి మరులు గొలుపుతూ ఉంటుంది అనమాట, నా మీదకి ఎక్కమని. మళ్ళీ ఈయన మంచి ముహూర్తం పెట్టుకుంటాడు. మొదటి మెట్టు ఆవిడేం మాట్లాడదు, రెండో మెట్టు ఎక్కగానే రెండో మెట్టు సాలభంజకు మళ్ళీ ఇంకో కథ చెప్తుంది. ఇట్లా ఈ 32 కథలు అయినాక ఆ సింహాసనానికి రెక్కలు ఉన్నాయని మొట్టమొదటి కథలో చెప్పుకున్నామా, రెక్కలతోటి అలాగే ఎగిరి పైకి స్వర్గానికి వెళ్ళిపోయిందట. ఈ 32 కథలు కూడా మన విక్రమ్ భేతాళ కథలు ఎట్లాంటివి, 28 కథలు ఎలాగో అతని ప్రజ్ఞను చూపించే కథలు, అలాగే ఈ 32 కథలు కూడా విక్రమార్కుడి ప్రతిభను తెలియజేస్తాయి. ఈ 32, ఈ 28, మనకి 32 కథలేమో సంస్కృతంలో ఉన్నాయి. విక్రమ్ భేతాళ కథలు మా చిన్నప్పుడు చందమామ కథల్లో వచ్చేస్తూ ఉండేవి. ఈ సాలభంజికల కథలు మాత్రం మేమే ఏదో లెసన్లో చిన్నప్పుడు చదువుకున్నాం. తర్వాత కాలంలో నేను ఆ పుస్తకం కూడా ఎక్కడా చూడలేదు. 2-3 కథలు నాకు తెలుసు, కానీ ఎక్కడైనా పుస్తకం దొరికితే తప్పకుండా ఫలానా చోట ఉంది ఈ పుస్తకం, దీని అనువాదం ఇది అని నేను రిఫరెన్స్ ఇస్తాను. ఆసక్తి ఉన్న తల్లులు వాటిని చదువుకుని పిల్లలకి చెప్పుకోవచ్చు. తప్పకుండా రమ్మగారు. సో దీని తర్వాత సింహాసనం అయితే వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఎవడైనా సరే మంచి దానం చేసే మూడ్లో ఉన్నప్పుడు మేమైతే ఏం చెప్పి ఇవన్నీ చదువుకున్నాం కదా, విక్రమార్కుడు సింహాసనం మీద ఉన్నట్టుగా వాడికి దాతృత్వం వచ్చేస్తుంటుంది ఆ టైంకి. తర్వాత రాగానే వాడి ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒక మంచి పని చేసిన వాడి ప్లేస్లో కానీ వాడి ప్రాపకంలో కానీ వ్యక్తులు ఉంటే ఏమవుతుంది, వాళ్ళకు కూడా అలాంటిదే లక్షణాలు అలవడతాయి, మంచి లక్షణాలు అలవడతాయి. కాబట్టి మంచి క్వాలిటీస్ పిల్లల్లో ఉండటం, మంచి క్వాలిటీస్ కలిగిన టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉండటం ఇంకా అవసరము, చాలా మంచి విషయం. కుదిరితే పిల్లల తాలూకు ఫ్రెండ్స్ని కూడా కొద్దిగా మానిటర్ చేసి వీడు బాగున్నాడు, వీడితో ఫ్రెండ్షిప్ చేయించవచ్చు, అప్పుడు మన పిల్లలకి బాగుంటుంది అని తెలుసుకోవటం. అక్కడి నుంచి చక్కగా స్పీచెస్ చెప్పేవాళ్ళు, చక్కగా మంచి మాటలు మాట్లాడేవాళ్ళు, మన చుట్టుపక్కల పెద్దవాళ్ళది ఎవరైనా ఉంటే వాళ్ళతోటి మన పిల్లల్ని ఇంటరాక్ట్ చేస్తూ ఉండటం తరచుగా. వాళ్ళతో పెద్దవాళ్ళతో మాట్లాడితే కొంతమంది అమ్మమ్మలు చూడండి వాళ్ళే మంచి మాటలు చెప్తారు, చక్కగా మృదువుగా మాట్లాడతారు. అలాంటి అమ్మమ్మలతో పెద్దగా మనకు చుట్టరికం ఉండక్కర్లేదు, మనం తీసుకెళ్ళటమే మన పిల్లల్ని. అప్పుడు మృదువుగా ఉండటము, వాటి పట్ల అంటే ఈ సాత్వికమైన ప్రవృత్తి పట్ల పిల్లలకి ఆసక్తి కలుగుతుంది. దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. రైట్.
థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. ఓకే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.